ఇవాళ విద్యా వైద్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యతగా భుజాలకెత్తుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు నాకు సంబంధం లేదు, ఎవడి తిప్పలాడి పడాల్సిందే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏలుబడి చూస్తుంటే మనకి మాట మాటికి రోజు ఒకటి చెప్తాడు, అయితే 3 పీలు లేకపోతే 4 పీలు, పీపీపీ అంటాడు, లేకపోతే పీపీపీపీ అంటాడు, P4 అంట. ఈ పీపీపీలో కానీ P4లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి అదే, అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకు మోసాంరా జెండా, ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం, ఎందుకు తాపత్రయపడ్డాంరా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈ పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నాను. ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, ఏం లాభం? ఎన్నికల ముందేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లలో 40 సీట్లు, అది కూడా రికమెండేషన్ లేకుండా అన్ని కన్వీనర్ కోటాలోనే ఇంటర్వ్యూ ద్వారా రికమెండేషన్, ఎవరి రికమెండేషన్ లేకుండా కొన్ని సీట్లు 12 లక్షలు, కొన్ని సీట్లు 20 లక్షల రూపాయలు కట్టి, తద్వారా మెడికల్ కాలేజీ నిర్వహణ ఇబ్బంది లేకుండా ఉంటాకి ఆ కాలేజీ ఎవరి దగ్గర చేయి చాపకుండా, ప్రభుత్వాల దగ్గర ఆకాశం వెంక చూసినట్టుగా ఎదురు చూడకుండా కాలేజీ దానంతా నడవాలి మెడికల్ కాలేజీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ రోజు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. ఇక నారా లోకేష్ నాయుడు గారు అయితే ఆ జీవో రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా, మా నాన్న సంగతి వదిలేయండి, మా నాన్న ఎప్పటికప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు, కానీ హైదరాబాద్లో ఉండేవాళ్ళం, హైదరాబాద్లో ఉంటే నాకేమైనా జ్వరం వస్తే, ఒంట్లో బాగోపోతే పరిగెత్తుకుని నిమ్స్కి వెళ్ళేవాడిని, కాబట్టి రేపు మా ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కూడా అద్భుతంగా చేస్తానని చెప్పి ఆయన ఎన్నికల్లో ఎన్ని మాటలు మాట్లాడారో, కోటలు దాటిన మాటలు చూసాం మనం. ఇవాళ సిగ్గు అనేది కూడా ఏమాత్రం పడకుండా, సిగ్గు అనేది ఏమాత్రం పడకుండా, అరే మొన్న అట్లా చెప్పామే, ఓట్లు అడుక్కున్నామే, మన నమ్మారే అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అంటే తోలు మందమైపోయి బాగా ఈ రకంగా ఇవాళ తప్పుడు నిర్ణయం తీసుకుని కాలేజీ మొత్తం అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయడం. ప్రైవేట్ వాడికి అప్పచెప్తే ఏమవుతుంది? కాలేజీ ఒకటే కాదు, హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారంట, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇస్తారంట. ఇవాళ ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ అంటే ఏంటి అసలు? అది పీపీపీ కాదు, 4వ పీ సైలెంట్గా ఉంటుంది. ఈ 4వ పీ సైలెంట్గా అంటే పీపుల్స్ ప్రాపర్టీ, ప్రైవేట్స్ ప్రాఫిట్. పీపుల్స్ ప్రాపర్టీ, ప్రైవేట్స్ ప్రాఫిట్ కింద ఈ పథకం తీసుకొచ్చారా కాదా? మీరు తెచ్చిన 4 పీలో 1 పీని మింగేసి మాట్లాడుతున్నారు కదా మీరు. అది అంటే సైలెంట్ కింద అనమాట. ఇంగ్లీష్లో కొంత గ్రామర్లో చెప్తాడు కదా, అది సైలెంట్, ఇది సైలెంట్ అని. ఈ 4వ పీ మీరు సైలెంట్ చేసి ఎవడికి దోచిపెడతాకని చెప్తున్నాను. ఎక్కడన్నా మీరు ఈ పాలసీ, మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 150కి 40 సీట్లు, 42 సీట్లు, అది మొత్తం మేము అది కూడా మెరిట్లోకి తెచ్చేస్తామని చెప్పి కోతలు కోసి, ప్రతి చోట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పి, లేదా హాస్పిటల్ని బలోపేతం చేస్తామని చెప్పి, ఇవాళ ఇది చేయటాకి, ఈ మోసం చేయటాకి మీరు ఎవరితో ఉన్నా ఎక్కడన్నా చర్చించారా? ఎక్కడన్నా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారా? మీరు ఎన్నికల ముందే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తాం, ఇది అద్భుతమైన పాలసీ అని చెప్పి ఓట్లు అడిగి మీరు ముఖ్యమంత్రిగా అయ్యుంటే
ఖచ్చితంగా మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? మోసం చేస్తున్నప్పుడు మీరు ప్రజల నుంచి అభ్యంతరాలు అడగాలా అక్కర్లేదా? అడగలేదు. పోనీ చట్టసభల్లో ఏమన్నా చర్చించారా ఎవరితో అన్నా? అంటే తండ్రి కొడుకులు మీ ఇద్దరు కూర్చుని వ్యాపారం మాట్లాడేసుకుంటే సరిపోతుందా? ఇవాళ ప్రజలు ఇచ్చారు కదా, 1 కోటి మంది రాష్ట్ర ప్రజలు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి మీకు ఇష్టమా లేదా అని సంతకాలు పెట్టమంటే 90% మంది రాష్ట్ర ప్రజలు అరే బాబు మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మేబాకండ్రా బాబు అని చెప్పి సంతకాలు పెట్టేవాళ్ళు. మీ జనసేన, బీజేపీ, టీడీపీ కరడుగట్టిన కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు కూడా సంతకాలు పెట్టేవాళ్ళు. జగన్ 1 కోటి అన్నాడు కాబట్టి 1 కోటి మందే పెట్టి ఓ డెడ్ లైన్ పెట్టుకుని 1 కోటి మందితో చేశాను. ముందే అయిపోయినాయి. కానీ గవర్నర్ గారి లభ్యత లేట్ అవటం వల్ల 4 రోజులు దేకింది తప్పితే 1 కోటి మంది సంతకాలు అంటే ప్రజాభిప్రాయం మీకు అంటల బాగా తోలుమందం అయిపోయింది. జగన్ గారికేమో విద్య పట్ల, ఆరోగ్యం పట్ల, ప్రజల యొక్క విద్య పట్ల, ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల అమితమైనటువంటి బాధ్యతగా ఆయన భావిస్తే, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క బాగోగుల పట్ల అంటే ప్రజల్ని బాగు చేయడంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వు, చదువు గాలికి వదులుతావు, సామాన్యులు, పేద మధ్యతరగతి వర్గాలు ఎలా ఇవాళ అందరి ద్రాక్షలాగా చదువు అయిపోయే పరిస్థితి అయితే, వైద్యం అంటే ఎవరికన్నా రోగం వస్తే అప్పులు పాలైపోయి కుదేలైపోయి ఉన్న ఆస్తులు పాస్తులు అన్నీ అమ్మటమో తాకట్టు పెట్టుకుంటే కానీ రోగం నయమైనటువంటి పరిస్థితులు ఉంటే, అంటే బతకటాకి పతనం అయిపోవాలని పరిస్థితి వస్తే, ఇక నారా చంద్రబాబు నాయుడు గారు అసలు మనం ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, ప్రజలు ఓట్లు వేయటం ఎందుకు, అసలు మీరు ముఖ్యమంత్రిగా పదవి ఎలగబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇచ్చేయండి. మీకన్నా ఎవడొకడో గట్టో డబ్బున్నోడు ఎవడన్నా వస్తాడేమో, పీపీ కింద కూడా ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేయండి. ఏదోటి మామూలు తీసుకుని శుభ్రంగా రాష్ట్రం ఏదోటి అటో ఇటో తేల్చేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి అయితే, చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వాళ్ళ మనిషి అనేది ప్రతిసారి నిరూపించుకుంటుంటాడు. ఆయన ప్రతిసారి, ఇది మొదటిసారి కాదు కదా, ప్రతిసారి ఆయన నిరూపించుకుంటుంటాడు. ఆరోగ్యశ్రీ అని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో ఉందా? ఏమైపోయింది? ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో దోచుకోవటమే కాకుండా ఇవాళ సీఎం రిలీఫ్ కోసం, అంటే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు, సీఎంఆర్ఎఫ్ కోసం, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పేదోళ్ళు మీ సచివాలయం చుట్టూ సెక్రటరియట్ దగ్గరికి, లేకపోతే అధికారుల దగ్గరికి, మీ ఎమ్మెల్యేల దగ్గరికి అంటే బిచ్చం ఎత్తుకుంటాకి వెళ్ళినప్పుడు తిరిగినట్టుగా తిరగాల్సినటువంటి, అంటే పేదలు, సామాన్యులు, ఈ రాష్ట్ర ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి వైద్యాన్ని మీరు ఎంత దిగజార్చిన పరిస్థితి. వాళ్ళ సామాన్యులందరూ బతకాలంటే, రోగం తగ్గించుకోవాలంటే, బతికి బట్ట కట్టాలంటే మీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మీ అధికారుల దగ్గరికి దేహి అని తిరగాల్సినటువంటి కర్మ మీ ప్రభుత్వం వల్ల పట్టిందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. నా మాట అక్కర్లా, మీ పిఠాపురం ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి వర్మ బహిరంగంగా చెప్తున్నాడు కదా. చెప్తున్నారా చెప్పట్లేదా? ఆరోగ్యశ్రీ పేరు మీద చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నారయ్యా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు. ఆరోగ్యశ్రీ లేకపోవటం వల్ల డబ్బులు కట్టమంటున్నారు, సస్తున్నారయ్యా పేదోళ్ళు అని చెప్పి ఎంత ఆవేదన భరితంగా మాట్లాడాడు. ఆరోగ్యశ్రీ వాళ్ళ ఎంత దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అంటే పేదోడు, సామాన్యుడు నోరెత్తలేడనే కదా
మీ అహంకారం, ఇవాళ ఆరోగ్యశ్రీని నిలిపేయటంలో మీ అహంకారం ఏంటని అడుగుతున్నాను. ప్రశ్నిస్తానని చెప్పని ఓట్లు అడుక్కున్న ఆయనేమో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారినే ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇవాళ ఒకటే అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. చాలామంది పేపర్లోళ్ళు, చాలామంది యూట్యూబర్సు అంటే చంద్రబాబు నాయుడు గారికి వంత పాడతా ఏమని మాట్లాడుతున్నారు? కేంద్రం నీతి ఆయోగ్ ఇదే ఇదేంటి, మామూలుగా ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు, గవర్నమెంట్ ప్రైవేట్ పీపీపీ కింద ఇచ్చేయమని చెప్పారని చెప్పి చెప్తున్నారు. మీకు అంత మోజుంటే, మీ వాళ్ళకు దోచి పెడదామని కనుక మీకుంటే కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టు, పీపీపీ కింద మెడికల్ కాలేజీ పెట్టండి. పెట్టద్దని ఎవడన్నా అన్నాడా? నీ బ్రాండింగ్ ప్రకారం నువ్వు చేసుకో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తిగా 17 మెడికల్ కాలేజీల్లో మొదలుపెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక్కొక్క కాలేజీకి 60 నుంచి 70 ఎకరాల పొలం కొనుగోలు చేసి ప్రజాధనంతో కొనుగోలు చేసి ఢిల్లీ నుంచి అన్నిటికీ పర్మిషన్లు తీసుకొచ్చి 17 కాలేజీలకి కావలసినటువంటి అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా నిర్మాణం చేస్తుంటే మీ రెక్కంగానే జగన్ గారు 7 కాలేజీలు పూర్తి చేస్తే ఆ మిగతా నిర్మాణంలో ఉన్నటువంటి 10 కాలేజీలని మీరు తాకీదులు ఇచ్చి, అంటే రాతపూర్వకమైన తాకీదులు ఇచ్చి ప్రతి కాలేజీని ఎక్కడ ఉన్నది అక్కడే నిలిపేయమని చెప్పని మీరు ఇచ్చారు కదా. ఆ 10 కాలేజీల్లో పనులాపేయమని కాగితాలు ఇచ్చి ఆర్డర్లు వేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడతాడు. జగన్కి అంత పేదవాళ్ల పట్ల ప్రజల పట్ల అంత మమకారం ఉంటే 5 ఏళ్లను పూర్తి చేయొచ్చు. కానీ అది సిగ్గు కూడా పడకుండా చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కాలేజీలు 2 ఏళ్లు కరోనా పోతే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని ఆలోచన చేయటం, స్థలాలు కొనటం, 7 కాలేజీలు పూర్తి చేయటం, 10 కాలేజీలు సగంలో ఉండటం గొప్పగా అనిపించట్లేదా? చూసి సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు? ఎలా మాట్లాడతారు? రోజుకొక అబద్ధం, పూటకొక అబద్ధం. మీకు అంత మోజుంటే కొత్తగా కాలేజీలు పెట్టుకోండి. ప్రైవేట్లో మెడికల్ కాలేజ్ పీపీ మీకు కావాల్సిన వాళ్ళందరికీ పెట్టుకోండి. ఎవడొద్దన్నాడు? ఇవాళ మెడికల్ కాలేజీలకి టెండర్ పిలిచాం అని చెప్పి గొప్పగా చెప్పారు. టెండర్లు పిలిచినటువంటి మెడికల్ కాలేజీకి ఎవడూ రాకపోతే దానికి జగన్ రౌడీజం అంట. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తాడా? ఈ రాష్ట్రాన్ని అట్ట చేస్తున్నాడు ఇట్ట చేస్తున్నాడు అన్నారు. నిన్నటిదాకా ఏం కోతలు కోసారు? సొరకాయ కోతలు కోసారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి వ్యాపారస్తుల్ని లేదా ఇండస్ట్రియలిస్ట్ని తోలేస్తే మేము రాగానే అందరూ క్యూ కట్టి పరిగెట్టుకుంటూ వస్తున్నారు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఈ హాస్పిటల్ వాళ్ళు ఎందుకు రావట్లా? ఎందుకు రావట్లంటే ఈ రాష్ట్రమే కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది పాపం. ఈ పాపపు కూడా మనకు వద్దు అనుకుని ఎవడు రావట్లేదు తప్పితే ఎందుకు రారు? ఇది తప్పు అని చెప్పి అందరికీ తెలిసింది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పాపంలో మనం భాగం పంచుకోవద్దని చెప్పనే ఇంగిత జ్ఞానం, వాళ్ళకున్న జ్ఞానం కూడా మీకు లేకపోతే ఎట్టా దిగజారిపోయారంటే వీళ్ళు. కిమ్స్ మెడికల్ ఆదోనిలో కిమ్స్ టెండర్ వేసిందని చెప్పని మొత్తం ఈనాడు జ్యోతి ఆడు ఈడు ఎవడబడితే ఆడు డబ్బాలు కొట్టేశారు. ఆదోనిలో కిమ్స్ వచ్చేసిందని చెప్పాను. తెల్లారేపటికేమో కిమ్స్ హాస్పిటల్ వేయడం మాకేం సంబంధం లేదు, మేము వేయలేదు, మేము అసలు అటువంటి ఆలోచన కూడా మాకు లేదేమో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సిగ్గి ఎవడకపోయింది అని అడుగుతున్నాను. ఈ దిక్కుమాలిన వ్యవస్థ, వీళ్ళ ప్రభుత్వం ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే, ఏమండి కిమ్స్ రాలేదని స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పని విలేకరులు అడిగితే ఆయన మంత్రి గారు చెప్తాడు, మేము ప్రభుత్వం పొరపాటు పడింది, కిమ్స్ లో పనిచేసే డాక్టర్లు పోన్లే కిమ్స్ లో పనిచేసే డాక్టర్తో వేయించారు దొంగ టెండర్, అందులో పనిచేసే అటెండర్తోనో శవాలు కోసేవాడితోనో వేయించలేదు టెండర్, అక్కడ సంతోషం.
కిమ్స్లో పనిచేసేటువంటి హాస్పిటల్ తుడిచి ఆయన్నో, మార్చిలో శవాలు కోసి అతన్నో, కుట్లేసి ఆయన్నో, లేదా అక్కడ కాంపౌండర్ గారితోనో టెండర్ వేయించి కిమ్స్ హాస్పిటల్లో వేసారని చెప్పలేం. ఫోన్లో డాక్టర్తో వేశారు. ఎవరో షా అంటే వేసాడని చెప్తున్నాడు. ఏముండదు ఈ షాలు బోలు ఇవన్నీ ఏమవుతాయి చంద్రబాబు నాయుడు గారు? రేపు జగన్ గారు వస్తున్నాడు, వచ్చాక సిట్టేయడా? సిట్టుకు ఒక గుణశేఖర్ బాబు అని ఒక ఆఫీసర్ రాడా? ఆ గుణశేఖర్ బాబు ఈ షాల్ని బోల్ని ఎత్తుకొచ్చాడా? ఎవడేయించాడో టెండర్లు చెప్పరా? షా చెప్పడా? ఎక్కడికి పిలిచారు? ఎవరు మాట్లాడారు? టెండర్ ఏమన్నారు? సంతకం ఎవడు పెట్టించాడు? డ్రాఫ్టింగ్ ఎవడు చేశాడు? అప్లికేషన్ ఎవడు పూర్తి చేశాడు? అని చెప్పరేంటి? గుణశేఖర్ బాబు లాంటి ఆఫీసర్ గుణశేఖర్ బాబు వచ్చాడు, గుణశేఖర్ బాబు చిట్టు బాస్ అవుతాడు, ఎత్తుకురారేంటి? తప్పు వద్దయా చంద్రబాబు నాయుడు గారు, ఇది పాపం అయ్యా. రాజధానిలో తింటున్నావు కదా అంటే నువ్వు అనొచ్చు, నువ్వు చూసావా, నువ్వేమైనా బోకరేజ్ చేసావా అంటే నేను బోకరేజ్ చేయలా. కానీ జరిగిన టెండర్లన్నీ గమనిస్తే మొత్తం రాజధానిలో వచ్చిన ప్రతి టెండరు 4% ఎందుకు ఉంది చంద్రబాబు నాయుడు గారు? దాంట్లో మీకేం ఆమ్యామ్యం ముట్టపోతే, మీరు దోచైపోతే ఎవడన్నా నేస్తాడు చెప్పండి? అమరావతిలో జరిగిన ప్రతి టెండరు 4%. నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఒంగోబెట్టుకోవటండి విలేకరుల్ని. మీకే చెప్తున్నా, నేను చెప్పింది తప్పు అయితే ఈ కెమెరాల ముందే పెట్టి ఏమైనా అబద్ధాలు చెప్తావా చంద్రబాబు లాగా, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ లాగా తప్పుడు మాటలు మాడతావా, లోకేష్ లాగా అని నాకు బాధండి. నన్ను అటు వాళ్ళకి మీకు లోకు అయిపోయాం, మీరు నోటుకు వచ్చింది అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి నేను మీకు ఆ స్వేచ్ఛ ఇస్తున్నాను. చూడండి ఎంత దుర్మార్గం అంటే, జనం సొమ్ము. మా ఊళ్ళో హల్వా దొరుకుతుంది, లేదా దాని పేరేంటండి, విశాఖపట్నం జిల్లాలో కూడా హల్వా ఉంటుంది. ఏం హల్వా అది? మాడుగుల హల్వా, బందర్ హల్వా, తాతరా హల్వా అంటారు. బందర్లో హల్వాడి తిన్నట్టు తినేస్తున్నారు కదా జనం సొమ్ముని. మీరు ఒకసారి అమరావతి రైతులు కూడా ఆలోచించండి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆలోచించండి, జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి. అన్ని టెండర్లు అమరావతిలో చేసిన ప్రతి టెండరు 4% ఎక్సెస్ కి అందరూ వేశారు. ఏంటి దాని అర్థం చెప్పండి? మాస్ కాపీయింగ్ లాగా కాదా అది అని అడుగుతున్నాను. పరీక్షల్లో సెంటర్ మొత్తం అందరూ కూడబలుక్కుని మాస్ కాపీయింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో అంటే, మాస్టారు, ప్రిన్సిపాలు, ఇన్విజిలేటరు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాపీలు కొట్టకుండా చూసే అధికారి అందరూ కలిసి ఏకమైపోయేది కాపీలు కొడితే మాస్ కాపీయింగ్ అంటారు కదా. ఇది కూడా ఇది మాస్ టెండర్ కాదా అని అడుగుతున్నాను. మాస్ దోపిడీ కాదా ఇది? మీరందరూ కలిసి మాస్ దోపిడీ కాదా ఇది అని అడుగుతున్నాను. అట్లా దోచుకుంటున్నాం కదా, ఇంకా కడుపు నిండట్లేదా అని అడుగుతున్నాను. అమరావతి దోచుకుంటున్నారు, వైజాగ్లో అప్పనంగా మీ తాబేదారులకి మీకు డబ్బులు మూట చెప్పిన వాడికి 90 పైసలుగా అడిగాం. మామూలుగా అయిన కేరాపం బస్ స్టాండ్ ఆ కంపెనీలన్నీ అడిగి 5 లక్షల క్యాపిటల్ ఫండ్ ఉంటుంది. 5 లక్షలు పెట్టుబడితో మొదలు పెట్టాడు కంపెనీ. ఎన్నాళ్ళ క్రితం? 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం. మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఆడికి 50 కోట్ల విలువ చేసే ఎకరం పొలాన్ని 90 పైసలకా? టీసీఎస్ వాళ్ళు కానీ, లేదా మీరు ఇచ్చే గూగుల్ కానీ, ఏ కంపెనీ అయినా, పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్తున్నారు మీరు, ఏ రాష్ట్రంలో అయినా ఆఖరికి బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ ఫ్రీగా 99 పైసలకి ఎక్కడ తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? కావాలని మీరు పిలిచి ఏమంటే మీరు ల్యాండ్ ఇస్తాం 90 పైసలకని అంటే ఒక పెద్దోడి పేరు చెప్పి మీరు ఆ భూముల్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ దోచుకోవటమే కదా. అయినా కడుపు నిండట్లా మీకు. అసలు ఇదేదో మామూలుగా ఏదో కుంభకర్ణుడికి పొట్టలాగా ఉంది మీది, తండ్రి కొడుకులది ఇద్దరిది. ఆకలి తీరని ఆకలి అనమాట, మామూలుగా విపరీతంగా అయిపోయి మెడికల్ కాలేజ్ వదిలేయచ్చు కదా. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకుని అమ్ముకుని కడుపు నింపుకోవాలా? తప్పు కదా.
అంటే వీళ్ళకి ఎవడు టెండర్ వేసాడో తెలియకని కాదు, జనాల్ని నమ్మిస్తాం. మసిపూసి మారేడు కాయటాకి తానా అంటే తందా అనే మామూలుగా బుర్రకథకి పక్కన డోలకు కొడతారు కదా, ఆ బుర్రకథ మాస్టర్ ఆయన తానా అని చెప్పగానే పక్కన తందానా అంటారు. చంద్రబాబు నాయుడు గారు తానా అనగానే వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీపై ఆపై తందానా అని కొట్టేయటమే. కిమ్స్ టెండర్ వేయలేదు. ఎవడు చెప్పాడు? మీ డోలక్ బ్యాచ్కి కిమ్స్ టెండర్ వేసిందని ఎవడు చెప్పాడు? మీరు చెప్పకపోతే ఎవడు చెప్పాడు? అంటే ప్రజల్ని ఏమార్చుదామని. ఎవడో కిమ్స్లో పనిచేస్తాడంట. సరే, ఈ దోపిడీ ఆకపోగా ఎంత దుర్మార్గం అంటే రాజధాని ఇవాళ రాజధాని ఏర్పాటు అవ్వగానే అంటే దాహం తీరలేదని దానికోసం ఎంత నిస్సిగ్గుగా పచ్చిగా ఏదో అంటారు, కామాతురాణం నా భయం నా లజ్జ అని. ఈ దోపిడీదారులకి నా భయం నా లజ్జ ఈ ప్రభుత్వానికి. దొండపాటి రామారావు గారు అని చెప్పని అమరావతి రైతు, మందడం రైతు. ఆయన రాముడు గారు మరణించారు. ఎక్కడ మరణించాడు? మరణించింది మీ సభలో. రైతుల సమస్యలు వింటాము, ఇంకా మిగతా పొలాలు మీ ఇళ్లు కూడా మాకు అప్పచెప్పమని మీరు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఆయన ఆవేదన వెళ్ళబుచ్చుతూ చనిపోయాడు. ముందేం చెప్పారు? ఆయనకి స్టంట్లు ఉన్నాయి అందుకని చనిపోయాడు అన్నారు. అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామారావు గారి శవం మీద రాజకీయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తుందని మాట్లాడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడతారు. సరే అండి, మేము శవాలను అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నామని అన్నాం. డాక్టర్ సుధాకర్ బాబు చావుని ఈ రోజుకి కూడా, ఆయన మరణించి ఎన్నాళ్ళయింది, ఎన్ని తద్దినాలైనాయి, ఈ రోజుకి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం అది, ఆయనకు అనారోగ్య సమస్యలు లేవా? ఎవరేం చేశారు? మీరేమో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే ఉద్యోగం నుంచి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసేస్తారా? పోస్టింగ్ పెడితే మీ 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 దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఫేస్బుక్లోనో వాటిలోనో ట్విట్టర్లోనో దాన్ని లైక్ కొడితేనో దాన్ని సస్పెండ్ చేస్తారా? కోవిడ్ టైంలో బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి ఒక డాక్టర్ బాధ్యత మరిచి అసత్యాలు మాట్లాడినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోదా అంటున్నా. మీకు ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆయనో లేకపోతే ఎవరో ఒక ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకుంటే మీ ఎందుకు సస్పెండ్ చేశారని అడుగుతున్నాను. ఒక సిఐ గారు మీకు నోటీస్ ఇస్తే ఆ సిఐని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అంటే ఆయన ఉద్యోగం నుంచి నువ్వేమైనా ఉద్యోగం ఇచ్చావా? వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి చదివిస్తే చదువుకున్నటువంటి ఆ వ్యక్తి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకున్నటువంటి ఒక పోలీస్ అధికారిని నువ్వు ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తావు? నువ్వు మాత్రం అసలు మామూలుగా ఆ శవం లేదు, శవం కన్నా అయిపోయింది, బొయ్యికలు కూడా మిగలలేదు, ఈ రోజుకి ఆ ఫోటో పుచ్చుకుని మీరు ఊరేగుతారు, జగన్ చంపాడు జగన్ చంపాడు. ఇక్కడ ఎవడేం మాట్లాడారు? నోటికి శుద్ధి లేకుండా మాట్లాడతారు. రాముడు గారి మరణించాడు. ఎందుకు మరణించాడు? చనిపోయే ముందు రాముడు గారు, మందడం రాముడు గారు మాట్లాడినటువంటి ప్రతి మాట డైయింగ్ డిక్లరేషన్ కింద తీసుకోవాలా తీసుకోక్కర్లేదా అని అడుగుతున్నాను. డైయింగ్ డిక్లరేషన్ కాదా అది? ఏం మాట్లాడాడు? నా పొలం మీరు అడగంగానే నా పొలం ఇచ్చాను, మీరు దాన్ని వాగులో ఇచ్చారని చెప్పి.
ఆ సిఆర్డీ వాళ్ళకి టైప్ చేసినోడికి ఆ సంతకాలు పెట్టినోడికి కూడా పోయే కాలం అనుకుంటా. చనిపోతా మరణ వాంగ్మూలం లాగా మందడం రాముడు గారు నాకు వాగులో స్థలం ఇచ్చారంటే వాగులో ఇవ్వలేదండి. అరే రికార్డు మాట్లాడతావేంటే? వర్షం వస్తే మునిగిపోతుంది ఆ ప్లాట్లు ఇచ్చినవన్నీ, దాన్ని ఏమంటారు? అరే ఆకాశం మబ్బు పడితే ఆకాశంలో మబ్బులు వస్తే ఆ ప్లాట్లో నీళ్లు ఉంటుంటే మోకాల్లో నీళ్లు ఉంటాయి, ఏమంటారు దాన్ని? వాగులో ఇచ్చావు మనకేమంటారు? రికార్డులో వాగులో ఇచ్చి కూడా ఉద్యోగం చేద్దామని నువ్వు జైలుకి వెళ్ళిపోతారు బాబు. మీకు అర్థం కావట్లా. నిజంగా రికార్డులో వాగులో ఉంటే చెరువులో ఇచ్చారు కదా, చెరువులో ప్లాట్లు ఇచ్చారు కదా. ఖచ్చితంగా ఎవరెవరు సంతకాలు పెట్టి చెరువులో ప్లాట్లు ఇచ్చారో, రాజధాని అమరావతి రైతులను మోసం చేశారో, రికార్డులో చెరువు ఉన్నోళ్ళని పట్టాలు ఇచ్చినోడు ఎవడున్నాడో చూద్దాం ఏం జరుగుద్దో. గుణశేఖర్ బాబు ఎత్తుకెళ్తాడో చూద్దు, కానీ కంగారు ఎందుకు? వాగులో ఇస్తారా? ఇంకా బొంకుతున్నారు. జరచ్చు కదా సిఆర్డీ వాళ్ళందరూ రాజకీయాల్లో. అరే మరణ వాంగ్మూలం ఇచ్చాడు, సిగ్గు లేకుండా సంతకాలు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీరు.